చూసినరా ఏడికి ప్రచారానికి పోయినా ఓ బుడ్డ హోటల్ చూస్తున్నాడు. మెల్లగా అడిగి పోతున్నాడు. కుర్చీలో కుదార్థంగా కూర్చొని తింటున్నాడు. మొన్న కూడా ఓ తాన హోటల్లో కూర్చొని పకోడీ తిన్నాడు. ఈడ కూడా ఉల్లిగడ్డ పకోడీ ఆర్డర్ పెట్టినట్టున్నాడు. తెచ్చి ప్లేట్లో పెట్టగానే మెల్లమెల్లగా తీసుకొని సప్పరిస్తున్నాడు. సారుకు పకోడీ అంటే పాయిరం ఉన్నట్టుంది. లేకుంటే ఏడికి పోయినా పకోడీ ఎందుకు ఆర్డర్ చేస్తాడు చెప్పుండ్రి. ఇక సారు అట్లా శాంతంగా పకోడీ తినుకుంటా కూర్చోగానే ఒకరిగా ఒకరు వస్తుండ్రు. సారు చేతుల్లో చెయ్యిలు చేసుకుంటా చెవుల కాడ నోరు పెట్టి మాట్లాడుతుండ్రు. 10 ఏళ్ల ఏలుబడిల సార్ ఎట్లుండే మంచిగా ప్రగతి భవన్లను ఫామ్ హౌస్లను వండుకుంటా పాలన అందిస్తుండే. బంగారు తెలంగాణ చేస్తున్నా అని గడికో పారి చెప్తుండే. ఏమంట అసెంబ్లీ ఎన్నికల కొందరు బీఆర్ఎస్ లీడర్లు ఓడిపోయినరో ఇక మెల్లగా బదాలు పట్టి తిరుగుతుండు. సారు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు కూడా ఇట్లనే కలిసి ప్రజల సాధక బాధకాలు అరుచుకుంటే సార్నే మళ్ళా ముఖ్యమంత్రిని చేసేటోళ్ళుగా అవ్వచ్చు. పాలక పక్షంలో కంటే సారు ప్రతిపక్షంలో ఉంటేనే ప్రజలకు అందుబాటులో ఉన్నట్టు లేదు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.